అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. వైసీపీ ఓవరాక్షన్. ఇంకా ఎలక్షన్ రిజల్ట్ ఇంకా వారం రోజులు ఉంది. కానీ గత 4-5 రోజులు బట్టి వైసీపీ యొక్క మెయిన్ సోషల్ మీడియాలో కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు పెట్టే పోస్టులు ఏ విధంగా ఉంటున్నాయంటే 9వ తారీఖున విశాఖపట్నం ప్రమాణ స్వీకారం. ఆల్రెడీ స్టేజ్ అన్నీ అరేంజ్మెంట్ అయిపోయింది. గ్రౌండ్ కూడా వాటి యొక్క అంటే గ్రౌండ్ క్లియరెన్స్ చేయడం కానీ గ్రౌండ్ సిద్ధం చేయడం కానీ ఈ అన్నట్లను వైసీపీ నాయకులు తలమూలకులై ఉన్నారు. హోటళ్ళన్నీ బుక్ అయిపోయినాయి, బస్సులు కూడా అన్నీ బుక్ అయిపోయినాయి. రాష్ట్రం నలుమూల నుంచి వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ జగన్ గారి యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి హడావుడి ఎక్కువైపోతుంది. అంటే ఇంకా రిజల్ట్ రాలేదు, ఏమవుతుందో తెలియదు. నెగ్గుతారు అనుకోవడం ఒక ఎత్తు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మేము నెగ్గుతామంటే మేము నెగ్గుతాం అనుకునేది అంతవరకు పర్లేదు. కానీ ఈ ఓవర్ యాక్షన్ చూసేవాళ్ళు కూడా ప్రజలు కూడా చాలామందికి ఏంటిది నిజంగా నెగ్గుతారో లేదో తెలియదు. తర్వాత చాలా సిగ్గుపడాలి. వీళ్ళు లేని అడవాడు ఎప్పుడే చేసేస్తున్నారు అంటే గతంలో కూడా వైసీపీ ఇంత చేస్తే అంత అడవాడు చేసేది పరిపాలించినప్పుడు కూడా. దాన్ని చూసి ప్రజలు వైసీపీ అంత చేస్తుంది ఇంత చేస్తుంది, డబ్బులు పంచిపెట్టేస్తుంది. ఇలా ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పంచిపెట్టలేదు. డబ్బులు పంచిపెట్టడం పేద ప్రజలు డబ్బులు పంచిపెట్టేస్తుంది. ఈ విధానంలో చాలా ప్రజలు గ్లోబల్ ప్రచారాల వల్ల ఈ ఐపాక్ టీము ఓవర్ యాక్షన్ వల్ల ఏదో చేస్తున్నారు అంటున్నారు. తీరా నిజంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి గారు అధికారంలోకి వస్తే ఆయన అసలు ఏం చేశాడు, ఏం పరిపాలించాడు, ఎంత సొమ్ము ప్రజలకు పంచిపెట్టాడు, ఎంత దోచేశాడు, మద్యం ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ అందులో జరిగిన లోపాలు ఏంటో బయటకు వస్తాయి. తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క విధానాలు, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా హీరోయిన్ల ద్వారా చేసిన మోసాలు కానీ ఇవన్నీ బయటకు ఎలా వచ్చినా అలా వస్తుంటాయి కంపల్సరీ. అంతేకాకుండా పిఠాపురంలో మొన్న 2 కార్ల మీద చూశాను. వంగ గీత డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్ల మీద అప్పుడే. అంటే ఎంత ఓవర్ యాక్షన్ ఉందంటే వీళ్ళకి. నెగ్గితే సంతోషమే, కానీ నెగ్గకుండా ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువ చేయడం అనేది రేపు పొద్దున సిగ్గుపడవలసిన అవకాశాలు ఉంటాయి. వైసీపీలో కొంతమంది పెద్దలు కూడా ఏంటి ఎడవడేంటి ఇంకా ఏమైనా అప్పుడే ప్రమాణ స్వీకారం హోటల్ బుక్ అయిపోయినాడు. నిజంగా అక్కడ విశాఖపట్నం ఉన్న వాళ్ళని కనుక్కుంటే మనకు తెలిసినట్టు ఏ హోటల్లో బుక్ చేయలేదండి. హోటళ్ళన్నీ మామూలుగానే ఉన్నాయండి. అంటే సోషల్ మీడియాలో ఏదో గ్లోబల్ ప్రచారం ఆ టీడీపీ వాళ్ళని కానీ ఇతర వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏడిపించడానికి ఇప్పుడు అలా లేరు. వీళ్ళు కూడా డైరెక్ట్ కౌంట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వైసీపీ చేసేది ఒక విధంగా ఓవర్ యాక్షన్. అది తగ్గించుకుంటే చాలా మంచిది. నెగ్గపోయినా సెకండరీ. లేదంటే రేపు పొద్దున ఏ మాత్రం తేడా కొట్టినా సిగ్గుపడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది.